మాట్లాడు మాట్లాడు అంటే ఏం మాట్లాడమంటావు? ప్రియా అంటే ఇష్టం లేదని మాట్లాడమంటావా? ప్రియాని పెళ్లి చేసుకోమంటే ఇష్టం లేకపోయినా నీ బలవంతం మీద ఒప్పుకున్నానని మాట్లాడమంటావా? ఏం మాట్లాడమంటావు? ఏం మాట్లాడమంటావు? నేను మారిపోయానని మీరందరూ అనుకుంటున్నారు. నేను మారిపోలేదని మాట్లాడమంటావా? చెప్పు. నువ్వు ప్రియాని పెళ్లి చేసుకోమంటే నాకు ఇష్టం లేదు, నాకు వర్ష అంటే ఇష్టమని మాట్లాడమంటావా? అలా చెప్తే నువ్వు ఒప్పుకుంటావా? నువ్వు నా ప్రాణం కాపాడావు కదా, ఆ ఎమోషన్తో నన్ను కట్టి పడేసావని మాట్లాడమంటావా? నేను మారానని మీరంతా అనుకున్నారు, కానీ నేను మారానని నేను అనుకోలేదే. నిశ్చితార్థం చివరి నిమిషం వరకు వచ్చి మీ అందరినీ రప్పించి కావాలనే వర్షని పెళ్లి చేసుకుని రావాలనుకున్నాను, వచ్చాను. అంటే ఈ అమ్మకిచ్చిన మాట సంగతి? హే, ఆ మాట నా మాట కాదు, ఇప్పుడు చెప్పేదే నా మాట, ఈ కృష్ణగాడి మాట. నాకు బ్లడ్ ఇచ్చి కాపాడావు కదా, పునర్జన్మనిచ్చాననుకుని ఫీల్ అయ్యావు కదా. ఆ ఎమోషనల్ బ్లాక్మెయిల్ కి మారినట్టు నటించాను, నమ్మించాను, ఇక్కడి వరకు తీసుకొచ్చాను. కావాలని ఇక్కడి వరకు తీసుకొచ్చాను. దట్ ఈస్ కృష్ణ అనుకున్నదే చేస్తాడు, ఎవ్వరి కోసం ఏది చేయడు. వాడనుకున్నదే చేస్తాడు, వాడి కోసమే బ్రతుకుతాడు. దట్స్ ఆల్. నిజానికి అన్నయ్యకి అసలు ఈ పెళ్లి ఇష్టం లేదు. తాను మారిపోయాడని చెప్పి బలవంతం చేసి ఏవేవో నాటకాలాడి తనతో ఈ పని చేపించింది. అవును, నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసి ఈ ఇంటి కోడల్ని చేద్దామనుకున్నావు. కార్తీక, కావేరి, దయచేసి మీరు మాట్లాడకండి. ఎందుకు మాట్లాడకూడదు? మా అన్నయ్య నోరు నొక్కేసి కాళ్ళు చేతులు కట్టేసి బలవంతంగా పెళ్లి చేస్తే మాత్రం కుదురుతుందా?
అన్నయ్య అంటే భయపడ్డాడు. మేమెందుకు భయపడతాం? ఆపండి. మీకేం తెలుసని మాట్లాడుతున్నారు? వాళ్ళని నిశ్చితార్థానికి రమ్మని ఇంట్లో కూర్చోబెట్టి మీ అన్నయ్య ఇలా చేయడం మీ అన్నయ్య తప్పు కదా? నానా, అసలు ఈవిడ అన్నయ్యతో ప్రియ పెళ్లి ఎందుకు చేయాలనుకుందో మీకు తెలుసా? తనని అడ్డు పెట్టుకొని ఈ ఆస్తంతా తన గుప్పెట్లో పెట్టుకోవడానికి. ఆ విషయం మీరు తెలుసుకోలేకపోతున్నారు. అది తెలుసుకొని అన్నయ్య ఈ పని చేశాడు. కార్తీక, కావేరి, ఇక మీరు మాట్లాడింది చాలు. తెలిసి తెలియక మాట్లాడతారేంటి? ఆస్తి గుప్పెట్లో పెట్టుకోవడం ఏంటి? రానమ్మ ఈ ఇంటికి రాణి, మీకు అమ్మ, ఈ ధర్మతేజకు భార్య. ఈ ఆస్తి ఐశ్వర్యమంతా తనదే. ఈ ఇంటి యజమానురాలు తను. అర్థమైందా? వర్ష, నువ్వైనా ఒక మాట చెప్పుండొచ్చు కదా. కృష్ణ ప్రియని పెళ్లి చేసుకుంటానో నాకు మాట ఇచ్చాకే నేను నిశ్చితార్థం ఏర్పాటు చేశాను. అలాంటిది నిన్నింత సడన్ గా పెళ్లి చేసుకొచ్చాడంటే ఏం జరిగింది? నిజం చెప్పు వర్ష. మేడం, నాకు ప్రియా కృష్ణ గారి నిశ్చితార్థం వరకే తెలుసు. కానీ కృష్ణ గారు నన్ను ఒక చోటికి అర్జెంటుగా రమ్మని పిలిచి నాకు ప్రియాని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, మా అమ్మగారి బలవంతం మీద ఈ పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని అన్నారు. నేను అప్పుడు కూడా అన్నాను మేడం, మీరు మారిపోయారు సార్, అమ్మ మాట మీద గౌరవం ఉంది, ప్రియాని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి మళ్ళీ ఇదేంటని నేను ఒప్పుకోలేదు మేడం. మీకు ఫోన్ చేసి చెప్తాను అని అన్నాను, కానీ కానీ నేనే చెప్పొద్దని వర్ష ఫోన్ తీసి నేలకేసి కొట్టాను. గుడిలో అమ్మవారి మెళ్ళలో తాళి తీసి వర్షకి బలవంతంగా నేనే కట్టాను. వర్ష నా బిజినెస్ కి సరిపడే ఐడియాలజీ ఉన్న అమ్మాయి. నాలా ఆలోచిస్తుంది, నా కోసం ఆలోచిస్తుంది. అందుకే మార్నింగ్ నుంచి ఇంట్లో లేను. వర్ష అంటే నాకు ఇష్టం కాబట్టి చివరి నిమిషంలో ఎలా ఆపాలో తెలియక వర్షను రమ్మని చెప్పి గుళ్ళో పెళ్లి చేసుకుని వచ్చాం. ఇంకా వర్షని కానీ నన్ను కానీ ఎవ్వరూ ఏం మాట్లాడడానికి వీల్లేదు.
గుర్తుపెట్టుకోండి. నేనుగా మారితే తప్ప నన్ను ఎవరూ మార్చలేరు. చిన్నదాన్నైనా నేను ఒక విషయం చెప్తాను. ఈ నిశ్చితార్థం జరుగుతుందని ఇక్కడున్న మీరందరూ నమ్మారు, కానీ నేను నమ్మలేదు. ఎందుకో తెలుసా? కృష్ణ గారి స్థాయి వేరు, మా ఆడపడుచు స్థాయి వేరు. ఆఫీసులో పనిచేసే పియ్యని ఇంటి కోడలు చేసుకుంటారు అంటే మా వాళ్ళు నమ్మారు, కానీ నేను అస్సలు నమ్మలేదు. అందుకే ఈ నిశ్చితార్థం జరగదని మా వాళ్లతో కూడా చెప్పాను. చెప్పినట్టే జరిగింది. ఇందులో ఎవ్వరూ బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంత్యనిష్ఠురం కంటే ఆది నిష్ఠురం మేలు. రాడమ్మా, ఏంటిదంతా? ఇప్పుడు ఏం చేద్దాం రాడమ్మా? ఇంకా చెప్పడానికి ఏముంది డాడీ? అన్నయ్యకి ఇష్టమైన అమ్మాయిని చేసుకుని వచ్చాడు కదా, ఇంకా ఏముంది మాట్లాడడానికి? మాకు కూడా ప్రియ అంటే ఇష్టం లేదు. మా ఇష్ట ప్రకారంగా అనుకోకుండా ఇలా నిశ్చితార్థం ఆగిపోయింది. మాకైతే చాలా ఆనందంగా ఉంది. నాకు కూడా వర్ష వదినగా రావడమే ఫుల్ హ్యాపీ. ఈ ఇంటి కోడలుగా నీకు వెల్కమ్ వదినా. బుజ్జమ్మా, అన్నయ్య, మమ్మల్ని నీ మేనకోడల్ని అవమానించడానికైనా ఇదంతా చేశావు? అయ్యో అన్నయ్య, అలా కాదు. నా కూతురు ప్రేమించిన వాడితో పెళ్లి చేస్తాను అని నేను చెయ్యాల్సిన పని నువ్వు చేస్తున్నావని మనసులో నీకు ఎన్నో కృతజ్ఞతలు చెప్పుకున్నాను. కానీ ఇంత ఘోరంగా నువ్వు మమ్మల్ని అవమానిస్తావు అనుకోలేదు. అన్నయ్య, వాడు మారిపోయాడన్నయ్య. ప్రియాని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి ఇప్పుడు ఇలా మాట్లాడుతుంటే నేను నమ్మలేకపోతున్నానన్నయ్య. చాలే వదినా, నిన్ను నమ్మడం మా తప్పు. మా చెప్పుతో మేం కొట్టుకోవాలి. వదినా, ప్రియాను నమ్మించి దాని ప్రేమకు భరోసా ఇచ్చి 100 ఏళ్ల దాని ఆశల్ని, పచ్చని జీవితాన్ని తగలబెట్టి బూడిద చేశావు.
అసలు మా ఇంటికి రాకపోతే బాగుండేది. మళ్ళీ మాకు కనిపించకపోతే బాగుండేది. మా దరిద్రపు బతుకులేవో మేమే బతికేవాళ్ళం. చూడమ్మా, 4 గోడల మధ్య నా కూతురు మనసు గాయమైంది. మేం బాధపడుతున్నాం. ఇది ఇంతటితో సరిపోయేది. పెళ్లి వరకు తీసుకొచ్చి ఇలా జరిగితే మేమంతా ఊరేసుకుని చచ్చేవాళ్ళం. అయ్యో అన్నయ్య, అన్నయ్య అలా మాట్లాడుకో. ఫోన్లే అమ్మా, మా ప్రాణాలైనా కాపాడావు. సంతోషం. మేము బయలుదేరుతాం. సరిహద్దు చెరిగి నీ గుండె బద్దలాయనా, నీలోని ఆశలే మోసాన్ని చేసలే, నువ్వు కన్న కలలే కడతేరి ముగిసేలే, స్నేహాల భాసలే ద్రోహాలు చేసలే, చిరునవ్వులన్నీ చితులా అమ్మా, అమ్మా, క్షమించమ్మా, క్షమించమ్మా, క్షమించమ్మా. క్షమించమ్మా, 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 నన్ను క్షమించమ్మా. అమ్మా, నువ్వు చెప్పినట్టు ప్రియని నేను పెళ్లి చేసుకుంటాను. నువ్వే మాట్లాడమ్మా. నేను మారిపోయానమ్మా, నిజం అమ్మా, నీ మీదొట్టు. కానీ ఈరోజు మారలేదని నేను నటించాల్సి వచ్చిందమ్మా, నటించాల్సి వచ్చిందమ్మా. అమ్మా, నీ మనసు ముక్కలై ఉంటుంది కదమ్మా. ప్రియాని పెళ్లి చేసుకోలేను, అలాని నిజం చెప్పలేను. అందుకే మారనని అబద్ధం చెప్పి కావాలని నిన్ను ఏడిపించాను. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించమ్మా. ఈ తల్లిని మోసం చేసావు కృష్ణ, పచ్చి మోసం చేసావు. నువ్వు ఇలా చేసావంటే నేను నమ్మలేకపోతున్నాను రా. ఇంకెప్పటికీ నేను నీ కొడుకుని కాలేనమ్మా. ఆ పాత కృష్ణగానే నటించాలమ్మా. నా కర్మ ఇంతే, ఇంతే, నా కర్మ ఇంతే. నేను ఇలా నటించాల్సింది. లేదు, కృష్ణ మారాడు. ఈ తల్లి మనసు చెప్తోంది. నీ కళ్ళొకటి చెప్తున్నాయి, నీ మాట ఇంకొకటి చెప్తోంది. ఏదో జరిగింది. వాణ్ణి అడిగి ఇప్పుడే కనుక్కోవాలి. ఇప్పుడే అడుగుతాను.
కృష్ణ ఏడుస్తున్నాడేంటి? ఏం జరిగింది? తను నిజంగా మారాడా లేక మారినట్టు నటించాడా? ఎందుకు ఇలా నటించాడు? ఏదో జరిగింది, లేదంటే వాడిలా చెయ్యడు. ఏం జరిగింది?